ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మీరు అందిస్తున్న సపోర్ట్ కానీ ఆదరణ కానీ నాకు చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి. ఎప్పుడూ మీ ఆదరణ సపోర్టు నాకు ఇలాగే ఉండాలని ఉంటుందని ఆశిస్తున్నాను. సాయిబాబా గారి ఆశీస్సుల వల్ల అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈరోజు ఆ సాయినాథుడు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో తెలుసుకుందామా? వీడియోలోకి వెళ్దామా? ఈరోజు వీడియోలో బాబా గారు, బిడ్డ తెలిసో తెలియకో ఈ పని మాత్రం అస్సలు చెయ్యకు అని హెచ్చరిస్తున్నారు. మరి అదేంటో తెలుసుకుందామా? చివరి దాకా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్దామా? బిడ్డ, నేను మీ ప్రార్థనలను వినడం లేదని అనుకోవద్దు. నేను మిమ్మల్ని పట్టించుకోవడం లేదని అనుకోవద్దు. మీ కష్టాలు, కన్నీళ్ళు, కలతలో నాకు తెలియవని అనుకోవద్దు. నేను ప్రతిరోజు మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, గమనిస్తూనే ఉన్నాను. మీ కష్టాలన్నింటినీ చూస్తూనే ఉన్నాను. మీరు చేసే ప్రార్థనలని వింటూనే ఉన్నాను. మీరు బాబా, తండ్రి కాపాడు అని మీరు పిలిచే పిలుపులో నేను వింటున్నాను. నా చెవున పడుతున్నాయి. అన్నిటికీ ఒక సమయం అంటూ రావాలని ఎదురు చూస్తున్నాను. అంతే బిడ్డ, మిమ్మల్ని ఎప్పుడూ నేను నిర్లక్ష్యం చేయను, చెయ్యను కూడా, చెయ్యలేను కూడా. మీ ప్రార్థనలన్నింటినీ గమనిస్తూ మీ ఆశలు, మీ కోరికలు తీర్చడానికే ప్రయత్నిస్తున్నాను. మీ కలతలన్నింటినీ, మీ కష్టాలన్నింటినీ, మీ బాధలన్నింటినీ దూరం చేసే ప్రయత్నంలోనే ఉన్నాను. కానీ ఆ లోపు శ్రద్ధ, సబూరితో ఓపికగా ఉండండి. అంతేగాని బాబా నా కష్టాలను పట్టించుకోవటం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నా కన్నీళ్లను పట్టించుకోవడం లేదు అంటూ చిన్న మనసు చేసుకొని మీ బాబాను నిందించకండి. అర్థమైందా బిడ్డ? కాసింత ఓపికగా ఉండటం అలవాటు చేసుకో అంటూ బాబాగారు ఇలా చెప్తున్నారండి. బిడ్డ, నీకు వచ్చిన కష్టమే నీ చుట్టూ ఉన్న మనుషుల గురించి, సమాజం గురించి, జీవితం గురించి తెలిసేలా చేస్తుంది. కానీ నువ్వు కలత చెందుకు, మోసం చేశారని బాధపడుకో, మోసపోయాను, నన్ను మోసం చేశారు, నన్ను దగా చేశారు అంటూ బాధపడుకో. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న బాధైనా, సుఖమైనా అది నీకు భగవంతుడు ఇచ్చినదే అని గ్రహించు. ఇది మనుషులు చేసింది కాదు, భగవంతుడు ఇచ్చిందే. ఇది నీ కర్మఫలం. అనుభవించక తప్పదు. నీ కర్మఫలం తెగేదాకా అనుభవించక తప్పదు బిడ్డ. ఆ తర్వాత మంచి రోజులే అంటూ బాబాగారు రాబోయే మంచి రోజుల గురించి ఉత్సాహాన్ని నింపుతున్నారండి, ధైర్యాన్ని నింపుతున్నారండి. మనం ఎక్కడా బలహీన పడిపోకుండా మనలో ఆత్మస్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపి ముందుకు నడవటానికి దారి చూపిస్తున్నారండి. బిడ్డ, నా మార్గాన్ని అనుసరించు, నేనే నిన్ను రక్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అంటూ బాబాగారు మాటిస్తున్నారండి. నేను ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నేను మీ గురించి మరియు మీ పరిస్థితి గురించి పట్టించుకోవడం లేదని అసలు బాధపడకు. మీ గురించి నాకేమీ తెలీదని అనుకోకండి బిడ్డ. నాకన్నీ తెలుసు. ప్రశాంతంగా ఉండండి. నేను మీ పనే చేస్తున్నాను. సరైన సమయంలో ప్రతీదీ సరిగ్గా జరుగుతుంది. అంతదాకా ఓపికగా ఉండు. మీరు సంతోషంగా ఉంటారమ్మా. ఇది నా వాగ్దానం తల్లి అంటూ బాబాగారు వాగ్దానం చేస్తున్నారండి. ఎందుకంటే ఇంకేం కావాలి? బాబాగారి అంతటి వారే వాగ్దానం చేస్తున్నారంటే అది నిజంగా నిజం చేసి మన ముందు ఉంచుతారుగా, మన కన్నీళ్ళనన్నిటినీ తుడిచేస్తారుగా. మళ్ళీ ఇలా అంటున్నారండి, బిడ్డ, మనస్సుతో కానీ, నోటితో కానీ మరియు చేతులతో కానీ ఎవ్వరి మనస్సు నొప్పించుకు తల్లి. అందరిపై దయ కలిగి ఉండు. నీకు సుఖశాంతులు కావాలంటే ఏ విధమైన పాపాలు చెయ్యకు. నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోకు తల్లి. ఎందుకంటే ఎవరి అర్హత వారికి ఉంటుంది. వారి వారి అర్హతను బట్టి వారు ఉంటారు. ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు బిడ్డ. ఇతరుల
సుఖ జీవితం చూసి సంతోషించు. అంతేకాని ఈర్ష్యపడకు, కుళ్ళుపడకు, బాధపడకు అంటూ బాబాగారు అంటున్నారండి. నిజమే కదా! ఎదుటి వాళ్ళు బాగుపడిపోయారు, వాళ్ళు బాగా సంపాదించారు, వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అంటే ముందుగా మన మనశ్శాంతినే మనం కోల్పోతాం కదా! మన ప్రశాంతతని మనమే మన చేజేతులారా పాడు చేసుకున్న వాళ్ళం అవుతాము గదా! ఈరోజుటి వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. అందరం కలిసి ఒక్కసారి బాబాగారిని తలుచుకుందాం. ఓం సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా ఓం సాయిరామ్.